రాజన్నర్ సిరిసిల్ల జిల్లాలో ఐకేపీ విఓఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. వేములవాడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు 5 రోజు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 20,000 ఇవ్వాలని తమను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విఓఏలు స్పష్టం చేశారు. ఐకేపీ వివోఏలుగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అయితే మాకు చాలానే వేతనాలతోనే ఇంతకాలం పనిచేసినాము. ఇప్పుడు ఈ సమ్మె కూడా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటి కోసమే ఈ సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ఒకటి, మరియు మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా అర్హతను బట్టి వీళ్లకు సీసీలుగా కూడా పదోన్నతి కల్పించాలి. ఇంకొకటి మాకు హెచ్ఆర్ పాలసీ అనేది వర్తింపజేయాలి. మరియు మాకు ట్యాబ్ సౌకర్యం ఒకటి కల్పించాలి. ఆన్లైన్ వర్క్ కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, అదొకటి. మరియు 58 జీవోను సవరించాలి. మాకు ఆరోగ్య బీమా మరియు సాధారణ బీమా 20 లక్షల వరకు వర్తింపజేయాలని మా డిమాండ్స్ అండి.